మమ్మల్ని అడుగుతున్నారు. అందరికీ తెలిసిందే మాకు ఇలా యాక్సిడెంట్ అయింది అండ్ మా డాడీ కండిషన్ అనేది చాలా క్రిటికల్‌గా ఉందని చెప్పి. సో, చాలామంది అడిగారనమాట వీడియో చేయొచ్చు కదా అని చెప్పి. మేము అప్పుడున్న పొజిషన్‌లో అయితే వీడియో చేసేంత పొజిషన్‌లో లేము అప్పుడున్న సిట్యుయేషన్స్‌లోని. సో, దానివల్ల వీడియో అయితే మేము చేయలేదు ఆ టైంకి. అండ్ మా డాడీకి అలా ఉంటుంటూ ఇప్పుడు నాకు హెల్త్ బాలేదు. ఎవ్వరికి కూడా మొత్తం మా ఫ్యామిలీలో మేము ప్రెజెంట్ ఇక్కడ 7 మెంబర్స్ మేమందరూ ఉన్నాము. 7 మెంబర్సే వెళ్ళాము. సో, మా 7 మెంబర్స్ కూడా ఇంజ్యూరీ అయ్యింది. కాకపోతే మా డాడీకి చాలా ఎక్కువ. చాలా అంటే ఇంకా ఎక్స్‌ట్రీమ్‌గా అయ్యాయన్నమాట. మా అందరికిని ఒక ఎత్తు వరకైతే మా నాన్నకి ఇంకా పూర్తిగా దారుణంగా అయ్యింది. అసలు అది ఎందుకయిందనేది మాకు తెలీదు. ఎవరికి కూడా తెలీదు అది. సో, అసలెక్కడికెళ్తున్నాం? ఎందుకయ్యింది? ఏంటి? అని కూడా అడిగారు. మళ్ళీ అందరూ అనుకోవచ్చు అదేంటి మీరు ఇంత బాలేనప్పుడు కూడా వీడియో చేసారా అని చెప్పేసి. సో, అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ నేను వీడియో చేసి చెప్తున్నాను అంతే. మెయిన్ థింగ్ ఇంకోటేంటంటే మేము యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నాం భద్రాచలం దర్శనానికి వెళ్తున్నాము. సో, గుడి దర్శనానికి వెళ్ళి ఆహ్, సెకండ్ వెళ్ళామనుకుంటా రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అవుతున్నప్పటికి అంటే మేము నైట్ టైమ్ రిటర్న్ అవ్వట్లేదు. యాక్సిడెంట్ అయితే మాకు నైట్ అయింది. సో, రిటర్న్ అయిపోదామని మేము స్టార్ట్ అవ్వలేదు. మాకు మెయిన్ థింగ్ అక్కడ ఏమైందంటే, మేము ఘాటి రోడ్‌లో వద్దు అని చెప్పేసి ఇంకా అక్కడ మేము అంటే సగం వరకెళ్ళి కొంచెం దూరం తర్వాత ఇంకా అక్కడెక్కడైనా దిగుదాం హోటల్ తీసుకొని, తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వచ్చని మేము అనుకున్నాం. సో, అందుకే మా డాడీ ఏమన్నారు, ఘాటీ వే వద్దు దూరమైనా పర్లేదు హైవేనే మనం వెళ్దాము అని. మాకు భద్రాచలం నుంచి వైజాగ్‌కి హైవే లొకేషన్ తెలీదు కాబట్టి ఆబ్వియస్‌లీ లొకేషన్ పెట్టుకొని వచ్చాం. మేము గూగుల్ మ్యాప్ చూసుకొని వెళ్ళాము. గూగుల్ మ్యాప్ చూసుకొని వెళ్తే ఆ లొకేషన్ అనేది మొత్తం తప్పుగా వచ్చింది. సో, ఒక 200 కిలోమీటర్స్ వరకు మేము రాంగ్ లొకేషన్ వెళ్ళిపోయాము. అసలు ఆ రాంగ్ లొకేషన్ వెళ్ళకపోయుంటే మేబీ అవ్వకపోయుండొచ్చేమో. కానీ అవ్వాల్సిన దాన్నయితే ఎవ్వరు కూడా ఆపలేరు. చాలామంది అన్నారు, "మీకు అవసరమా బయటికెళ్ళడం" అని చెప్పి కొంతమంది. కానీ మా కోసం చాలా పాజిటివ్‌గా ఉండి, మమ్మల్ని ఎంతమంది అడిగారు ఎలా ఉంది? ఎలా ఉంది? అని వాళ్ళందరి కోసం చాలా థ్యాంక్ యూ సో మచ్. మా కోసం ఆలోచిస్తున్నందుకు, మా కోసం అడిగినందుకు. అండ్ అక్కడ నేను చెప్తాను ఫస్ట్ ఏమైందో. సో, అక్కడ రాంగ్ లొకేషన్‌కి వెళ్ళిపోయాము. 200 అంటే 200 కిలోమీటర్స్ వరకు రాంగ్ లొకేషన్ ఎళ్ళాక, ఇప్పుడు ఆ లొకేషన్ నుంచి మహారాష్ట్ర సైడ్‌కి వెళ్ళిపోయామనమాట. సో, మాకు తెలీలేదు. మరి ఇక బ్యాక్ అయ్యేసి అంటే మేము యాక్చువల్లీ ఏమనుకున్నామంటే 8:30కి స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయ్యి ఏదో ఒక ప్లేస్ వరకు వెళ్ళి అక్కడ ఫుడ్ తినేసి అక్కడ ఏదైనా రూమ్ ఉంటే అక్కడ స్టే చేసేద్దామని మేము అనుకున్నాం. మా ప్లానింగ్ అంటే అలా డిసైడ్ అయ్యామన్నమాట. సో, ఇక్కడ మేము రాంగ్ లొకేషన్‌కి వెళ్ళిన వల్ల మాది ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ వేస్ట్ అయిపోయింది. సో, ఇంకెక్కడ బండి ఆపడం, కార్ ఆపడానికి కూడా లేదు. బికాజ్ ఏరియా అంతా కూడా కరెక్ట్‌గా లేదు. అందులో ఫ్యామిలీతో ఉన్నాం కదా! వద్దు అని అనుకున్నాం. సరే అని చెప్పి ఇంక ముందుకెళ్ళి ఎక్కడైనా ఫుడ్ అంటే మేము ఫుడ్ తీసుకోలేదన్నమాట. ఫుడ్ తినలేదు ఎవరు కూడాని. సో, ఫుడ్ ఎక్కడైనా దొరికిన దగ్గర ఆపుదాము అని చెప్పి చూస్తున్నాం. ఎక్కడ దొరక్క ఇంకా ఆ టైంలో యాక్సిడెంట్ ఎలా అయిందంటే తేజ ఏమో డ్రైవ్ చేస్తూ కరెక్ట్‌గా వే అన్నమాట. అది కూడా చాలా చిన్నగా ఉండేది. అండ్ ఇంకోటి మొత్తం అంతా కూడా అది ఒక అడవి. ముందు నుంచి లారీ వస్తుందని చెప్పి తను కొంచెం ఇలా తిప్పితే అది వెళ్ళి డైరెక్ట్‌గా మాకు ట్రీకి అనేది తగిలిందనమాట. అండ్ మొత్తం తేజ మేము ట్రావెల్ చేసిన ప్రతి దగ్గర కూడా స్పీడ్ అనేది 60 నుంచి 70 లాస్ట్ 80. కానీ మేమెళ్లి గుద్దింది మాత్రం 60 స్పీడ్‌లోనే గుద్దినా సరే మాకు ఇంత ఇంజ్యూరీ అయింది అసల. అది కూడా మాకు అర్థం కాలేదు. ఇంతలాగా అయ్యిందా అని చెప్పి కూడాని. సో, తనెళ్లి గుద్దాడు. ఫస్ట్ థింగ్ కార్‌లో ఎవరెవరు ఉన్నారంటే తేజ ముందున్నాడు. తేజ పక్కన నేను కూర్చున్నా. వెనక మమ్మీ, డ్యాడీ, తమ్ముడు ఉన్నారు. దాని వెనకేమో ప్రియాంక కూర్చున్నదనమాట. అండ్ మా ప్రియాంక పక్కన మా మామయ్య అంటే మమ్మీ వాళ్ళ అన్నయ్య అండ్ కుక్కీగాడు. సో, మేమందరం ఉన్నాము. కుక్కీ కూడా మాతోనే మేము తీసుకెళ్ళామన్నమాట. సో, కారు వెళ్ళి ట్రీకి గుద్దగానే మేమందరం ఇంకా అన్‌కాన్షియస్ అయిపోయాము. ఫస్ట్ తేజ లేగిసారంట. తేజ లేసిన తర్వాత తను మమ్మల్ని లేపారు. కానీ మేమెవ్వరు కూడా లెగలేదు ఆ టైంకి. తను వెంటనే బయట వెళ్ళి హెల్ప్ కోసం ఎవరినైనా అడిగాడు. ఆ తర్వాత మమ్మీ లేసారు. మమ్మీ కాన్షియస్‌లోకి వచ్చారనమాట. వచ్చిన వెంటనే ఫస్ట్ నన్ను లేపారు. తర్వాత మా తమ్ముడిని లేపుతుంటే శివ అనేది అస్సలు తను లేవడం లేదు. ఒక మాట లేదు. మొత్తం అన్‌కాన్షియస్‌లో ఉన్నాడు ఇంకా తను. అంటే అక్కడ ఏమైందంటే తను మధ్యలో కూర్చున్నాడు కాబట్టి ముందుకొచ్చి పడ్డాడు. సో, తను మధ్యలో ఉన్నాడు కాబట్టి ముందుకొచ్చి పడడం వల్ల
ఫ్రంట్ గ్లాస్ అంతా అది బ్రేక్ అయ్యి వాడి హెడ్ మీదే మొత్తం పడింది. సో అదొక్కటి ఇంకా వాడు లేకపోయేసరికి ఇంకా నాకు మమ్మీకి ఏం అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్లో మేము అసలు ఏం చెయ్యాలి అని చెప్పేసి. ఇంకా తేజాకేమో ఫుల్ ప్యానిక్ అయిపోయాడు. మేము అక్కడ కాన్షియస్లో ఉన్నది మేము ముగ్గురమే. మా ముగ్గురికి కూడా చాలా దెబ్బలు తగిలి, తేజకి అయితే చెస్ట్ మీద తగిలింది అనమాట. తనకి బ్రీతింగ్ అవ్వలేదు అండ్ తేజకు కూడా ఇక్కడ తల మీద తగిలింది. సో ఇక్కడంతా తగిలి తేజకు తల మీద, చెస్ట్ మీద, ఇంకా నార్మల్గా కాలు మీద తగ్గడం చిన్న చిన్నవి అన్నీ తగిలాయి. కానీ గట్టిగా అయితే తనకి హార్ట్ చెస్ట్ దగ్గరే తగిలింది. తనకి ఇప్పటికి కూడా బ్రీతింగ్ అనేది అసలు సరిగ్గా అవ్వట్లేదు. అండ్ ఇందులో ఆ అటాక్ వల్ల తను చాలా ప్యానిక్ అయ్యారు. సో అది అండ్ మమ్మీకి అయితే ఇక్కడ తల మీద, ఇంకా కాలు చేతులు ఇవన్నీ కామన్గా అందరికీ కూడా తగిలాయి. కానీ తల మీద మమ్మీకి, తేజకి, ఇంకోటి తమ్ముడికి, డాడీకి, చెల్లికి తగిలింది. నాకు మా మామూకి అయితే తల మీద తగలలేదన్నమాట. సో అక్కడేమో ఇంకా లేపుతుంటే శివ లెగట్లేదు. ఫస్ట్ లెగకపోయేసరికి మాకు ఇంకా బొర్ర అంతా ఏం పని చేయలేదు ఆ టైంకి. పని చేయకపోతే ఇంకా ఎలాగోలాగా వాళ్ళు లేపి తీసుకొచ్చి బయట అయితే కూర్చోపెట్టాము. తర్వాత మమ్మీ ప్రియాంకని చూసారు. మమ్మీ ఏంటంటే ఫస్ట్ మా ముగ్గురిని చూసిన తర్వాత మా డాడీ దగ్గరికి వెళ్ళారు. మా డాడీ అంటే బాగానే ఉంటారు కదా, కళ్ళ ముందే ఉన్నారు కదా అని అనుకున్నారు. అంత సిచ్యువేషన్ మా డాడీ దగ్గర అంత సిచ్యువేషన్ ఉంటుందని ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మా ఫ్యామిలీకి స్ట్రాంగ్ పర్సన్ మా నాన్నే. అలాంటిది మా డాడీ కలగవుతుందంటే మేము అది అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సో మరి ఇంకా ఆ సిచ్యువేషన్ వేరే అనుకోండి. అక్కడ ప్రియాంకకు లేపుతుంటే తనేమో మొత్తం బ్లడ్ ప్రియాంకకు తన మీద చాలా గట్టిగా తగిలింది ప్రియాంకదైతే మాత్రం. సో ప్రియాంక రమ్మంటున్నా తను ఒక 4 years మెమొరీ తను మర్చిపోయింది. యాక్సిడెంట్ అయ్యి 2 days వరకు తనకి ఏది గుర్తులేదు, ఎవరు గుర్తు రావట్లేదు, ఏది కూడా తనకు గుర్తులేదు సరిగ్గా. నాకు పెళ్ళి అయినట్టు కూడా తను గుర్తులేదు. ఇంకా ఏమీ కూడా తనకి ఒక 4 years మెమొరీ అంతా తను మర్చిపోయింది. శివగాడు కూడా ఆ 1 day అంతా మెమొరీ మర్చిపోయాడు. అండ్ మా డాడీకి కూడా కొంతవరకు గుర్తులేదు. అండ్ మా డాడీ అయితే అన్కాన్షియస్లోనే ఉన్నారు. ఎందుకంటే అంత దారుణంగా దెబ్బలు తెలియదు మా డాడీకి అయితే. సో తనకి మమ్మీ ఒక్కరే ఆ సిచ్యువేషన్లోని లెగిచి మమ్మల్ని అందరినీ తీసి లేపారంటే మమ్మీ కాన్షియస్లో ఉన్నారు కాబట్టి మమ్మీ లేపు చేశారు. ఆ వేలోని ఎవరు రావడానికి కూడా లేరు జనాలు. అంటే అంత ఈ ప్లేస్ అందుకే తను తేజ ఏమో అక్కడ ఆపలేదు అనమాట వెహికల్ని. అక్కడ ఆపితే కరెక్ట్ కాదు అనుకున్నాము. మేము లాంగ్ లొకేషన్లోకి వెళ్ళాం కదా, సో మేము హైవే తగులుతుందేమో అన్న ఇంటెన్షన్ మీద వెళ్ళాము. అంతే ఇంకా అక్కడ అవ్వలేదు. మమ్మీ ఏమో ఇంకా మా మమ్మీ వాళ్ళ అన్నయ్యని కూడా లేపరు. మా మామ అంటే కొంచెం ఏజ్ కాబట్టి నేను రాలేనమ్మా, నాకు అంత కాలంతా దెబ్బలే అని చెప్పారు. బట్ అయినా సరే కష్టపడి మా మావయ్య గారిని కూడా తీశారు. ప్రియాంక మా మావయ్య పక్కన అంటే చివరకు కూర్చున్నదనమాట. తను రావట్లేదు, వినట్లేదు, చెయ్యట్లేదు. ప్రియాంక కండిషన్ ఇంకా మొత్తం వేరే ఉండేది ఆ సిచ్యువేషన్లోని. కానీ మమ్మీ అయినా సరే పట్టుకొని లాక్కొని తను కూడా తీశారు బయటికి. అండ్ కుక్కీ అయితే చాలా కుక్కీ కూడా సేఫ్గా ఉన్నాడు అనమాట. వాడికి ఏమీ అవ్వలేదు. అడిగారు కాబట్టి తనకైతే కుక్కీ గడికి ఏమీ అవ్వలేదు దేవుడి దయ వల్ల. ఒక్క దెబ్బ కూడా వాడికి తగలలేదు. సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఒక లారీ వస్తే ఆపేసి కాల్ చేశారనమాట. అదే అంబులెన్స్ కాల్ చేసి పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తే వెంటనే అందరూ వచ్చారు. సో అక్కడ వీడియో కూడా తీశారు. తేజ వెనక డాడీ వెనక ప్రియాంక కూర్చున్నారు. సో డాడీకి ఎందుకు అంత గట్టిగా తగిలాయి అన్న సిచ్యువేషన్ మాకు అనిపించింది. నా సీట్ యాక్చువల్లీ నేను బెండ్ చేసుకొని ఉన్నాను. అంటే వెనక్కి కొంచెం బెండ్ చేసా కాబట్టి నా వెనక మమ్మీ కూర్చున్నారు. కొంచెం షార్ట్ కదా సరిపోతుందని చెప్పి మమ్మీ నా మీద పడిపోయారనమాట. అందుకే మమ్మీకి ఎయిర్ బ్యాగ్ కాపాడింది మాకు. అంటే మేము సేవ్ అయ్యాం అలా. మా డాడీ పర్సనాలిటీ ఉన్న వల్ల, హైట్ ఉన్న వల్ల సీట్ సరిపోక ఆయనకి మొత్తం తగిలింది. మొత్తం కాలు 2 అండ్ హిప్ దగ్గర తగిలింది. తర్వాత బ్యాక్ బోన్, నెక్ అండ్ ఈ లిప్స్ అంతా అయితే మీరు చూసే ఉంటారు కదా ఫోటో మొత్తం అంతా కూడా. డాడీ ఎలా బయటకు వచ్చారంటే అప్పటికి ఫస్ట్ అయినప్పుడైతే మా డాడీ కొంచెం లెగిసి ఉన్నారు చెప్పాను కదా. మమ్మీ ఓకే మా డాడీ ఉన్నారు, మిగతా పిల్లలు లేద్దా అని చెప్పి మా మమ్మీ అలా చూసారు. సో మా డాడీ బయటికి వచ్చేసరికి పడిపోయారు. ఎందుకంటే మా డాడీకి 2 కాళ్ళు ఇరిగిపోయాయి కాబట్టి మా డాడీకి ఆ సిచ్యువేషన్లో తెలీదు. అందుకే మా డాడీ పడిపోయారు అక్కడ. మాకు కూడా తెలియదు అసలు. యాక్చువల్లీ మేము అక్కడ లెగిసే ఉన్నాం కానీ మాతో అక్కడ ఏం జరిగింది, ఏమవుతుంది అనేది మాకు అది అర్థం కాలేదు. మెయిన్లీ ప్రియాంకకి, శివకి అయితే అసలు ఇంకేది తెలీదు ఆ సిచ్యువేషన్స్లోని. వాళ్ళు అంటే వాళ్ళైతే పడిపోతున్నారు అనమాట. నిద్రపోతున్నారో లేదంటే ఇంకా అన్కాన్షియస్ అయిపోతున్నారా అంటే దానివల్ల నేను వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాను. శివ దగ్గర, డాడీ దగ్గర, శివ దగ్గర, మా చెల్లి దగ్గర ఉన్నా. మమ్మీ ఏమో ఇంకా వెంటనే కాల్స్ చేశారు. ఆ టైంకి ఇంకా
ఓన్లీ మా రిలేటివ్స్ మమ్మీ వాళ్ళ అక్క చెల్లెలకి ఫస్ట్ కాల్ చేసాం. తేజ కూడా మా బాబాయ్ వాళ్ళకి కాల్ చేశారు అండ్ వాళ్ళ డాడీ వాళ్ళకి కాల్ చేశారు. కాల్ చేసి ఇంకా వెంటనే పిలిచాము. సో వాళ్ళ ఇంకా యాక్చువల్లీ వైజాగ్ నుంచి మేము ఉన్నది చాలా డిస్టెన్స్, వెంటనే రావడానికి కూడా అవ్వదు, అంత దూరంలో ఉన్నాం మేము. అంబులెన్స్ రాగానే అక్కడ నుంచి మమ్మల్ని ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్తే అక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు, అక్కడ డాక్టర్స్ లేరు, ఇంకెవ్వరు లేరు. అక్కడ మాకు వేస్ట్ అయిపోయిన టైమ్, ఎందుకంటే అక్కడి నుంచి అదొక డిస్టెన్స్. సో అక్కడ ట్రీట్మెంట్ లేక మళ్ళీ అక్కడి నుంచి వెంటనే ఖమ్మం హాస్పిటల్కి అనేది మాకు షిఫ్ట్ చేశారు. సో ఖమ్మంలో ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు మమ్మల్ని అయితే. సో ఆ వెహికల్లో వెళ్తున్నప్పుడు కూడా ప్రియాంక ఏమో పడుకోపోతుంది, శివగాడు కూడా పడుకోపోతున్నాడు. మేమేమో పడుకోవద్దని చెప్పాము, అయినా వాళ్ళకి అంటే ఆ పెయిన్స్గా వాళ్ళు కళ్ళు తిరిగేస్తుంది అనమాట. సో ఇంకెలాగోలాగా వాళ్ళని సేవ్ తీసుకొని అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఖమ్మంకి వెళ్తున్నప్పుడు నేను తేజ ఫ్రెండ్ కూర్చొని అనమాట. తేజ అయితే ఫుల్ ప్యానిక్ అయ్యి తనకు అంత పెయిన్ వచ్చి తనైతే ఇంకా అది అంతా తట్టుకోలేకపోతున్నాడు తను కూడా. సో ఇంకా తనకి నేను అలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే మనం అంతా చూసుకోవాలంటే మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలి తేజ, మనమే కాన్షియస్లో ఉన్నాము, మళ్ళీ మనకేమైనా అయితే మళ్ళీ వాళ్ళు కూడా చూసుకోలేము, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లోని అందులో మా ఫ్యామిలీస్ కూడా ఎవరు దగ్గరలో లేరు, మేమే ప్రెజెంట్ అక్కడ చూసుకోవాల్సిన సిచ్యువేషన్ అని చెప్పి ఆ టైంకి ఇంకా అక్కడ నుంచి ఖమ్మం హాస్పిటల్కి వెళ్ళేసరికి మాకు 2 hours, అక్కడ నుంచి 2 hours మేము 2 hours 1.5 hours పట్టింది మాకు. అంబులెన్స్లోనే ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. సో తనైతే మాత్రం మాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయ్యారు. ఆ టైంకి మేము 2:30కి ఎప్పుడోనా కాల్ చేసాం తనకి, ఇలా అయ్యింది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అంతా అని చెప్పినప్పటికీ తను అక్కడ హాస్పిటల్ దగ్గర మొత్తం అరేంజ్ చేసుకొని మా కోసం ఉన్నారనమాట, వెయిట్ చేసి. సో ఫస్ట్ అంబులెన్స్ వాళ్ళు వేరే హాస్పిటల్ అన్నారు, తర్వాత మళ్ళీ వేరే హాస్పిటల్కి అయితే వెళ్ళాము అంతా. సో నాకైతే ఇక్కడ చిన్న దగ్గర మొత్తం తగిలి ఆ టైంకి అయితే మొత్తం దారుణంగా ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. అండ్ అలానే ఈ చిన్నది తగిలిన వల్ల నాకు ఆ యాక్సిడెంట్ టైంలో అయితే మాటలే సరిగ్గా రాలేదు, మొత్తం గొంతుకంతా ఈ చొప్పంతా నొప్పిగా ఉండేది. దాని తర్వాత నాకు ఇక్కడ తగిలింది అనమాట, ఇక్కడ చెస్ట్ తగిలింది అయితే చాలా, ఇప్పటికీ కూడా ఇంకా నాకు తగ్గలేదు, మొత్తం స్వెల్లింగ్లోనే ఉన్నది. మా డాడీ ఇంకా అక్కడ ఖమ్మం నుంచి వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా చూపించలేదు, ప్రెసెంట్ నేను వెళ్ళి ఇక్కడ ఇంకా చూపించుకోవాలి. సో ఇంట్లో ఇంకా మా డాడీ సిచ్యువేషన్ బట్టి ఇంకా ఎవరికి కూడా మా డాడీ ఇవి చూసిన తర్వాత మా ఎవ్వరివి ఆ టైంకి ఇంకేమీ గుర్తు రాలేదు, ఇంకా మాకు అసలు కనిపించలేదు కూడా. అండ్ నాకు లెగ్ దగ్గర కూడా తగిలింది, సరిగ్గా నడవలేకపోతున్నాను. సో అక్కడికి వెళ్ళగానే మా ఫ్రెండ్ అనే అబ్బాయి అయితే మాత్రం చాలా బాగా అసలు అంత మాకు హెల్ప్ఫుల్గా చేశారు మా ఫ్యామిలీ వచ్చినంత వరకుని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత శివకి చూపించాం, తర్వాత ప్రియాంకకి అయితే ఇక్కడ అంతా స్టిచెస్, నేను ఫోటో పెడతాను, దానికి ఇలా ఇక్కడ స్టిచెస్ పడ్డాయి. ఫస్ట్ ప్రియాంకకు చూపించగానే అక్కడ స్టిచెస్ పడతాయని చెప్పారు. దానికి ముందునే కటింగ్ అనేది అయ్యింది చాలా పెద్దగానే, తన హెయిర్ అంతా బ్లడ్, ఫేస్ అంతా బ్లడ్, ప్రియాంక బట్టలంతా కూడా మొత్తం బ్లడ్డే ఉండేది. సో ఇక్కడ తనకి 10 stitches పడ్డాయి, కానీ తను చాలా ధైర్యంగా ఎంచుకుంది ప్రియాంక మాత్రం ఆ పొజిషన్లోని. అండ్ శివకి ఏంటంటే తను వచ్చి ఫ్రంట్ ఇలా పడిన వల్ల ఇదంతా తనది కూడా, వాడికి జబ్బంతా పెయిన్ అనమాట. మా మమ్మీ నిజంగా ఏం చెప్పాలో కూడా తెలీదు, ఆమె అంత ధైర్యంగా అన్నీ చేశారు. మమ్మీకి అయితే ఇక్కడ అంతా తగిలి మమ్మీ చెకప్ అంతా చేశారు. తేజకి చెస్ట్ దగ్గర, మా మావయ్యకి చెస్ట్ దగ్గరని ఇంకా కాలు చేతుల దగ్గర అంతా తగిలింది. ఇంకా మా డాడీది అయితే ఇంకా చెప్పాను కదా, అంతా మొత్తం బాడీలో ఏ పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్ కూడా తగిలాయి అక్కడ. మా డాడీకి మాత్రం ఫుల్ హెడ్ నుంచి తీసుకొని కింద కాలు వరకు మొత్తం దెబ్బలే తగిలాయి అనమాట. దాని తర్వాత ఇంకా మేము చెప్పాం కదా, మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసాము, అందరికీ కాల్స్ చేసి చెప్పాము ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పగానే ఫస్ట్ అయితే మా పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చారు. దాని తర్వాత మా పిన్ని వాళ్ళు వచ్చారు, అండ్ తేజ వాళ్ళ ఫ్యామిలీ, మా మాయ వాళ్ళు కూడా వచ్చారనమాట. మొత్తం మా ఫ్యామిలీ సైడ్ నుంచి అయితే మా మమ్మీ వాళ్ళ ఆ సిస్టర్స్ అందరూ కూడా వచ్చేసారు, సిస్టర్స్ 3 కూడా ఇంకా అక్కడికి వచ్చేసారు వెంటనే. మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అందరూ కూడా వచ్చి, సో దాని తర్వాత అయితే ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఇంకా చూసుకొని ఇంకా షిఫ్ట్ అయిపోదాం అనుకున్నాను, ఎందుకంటే వైజాగ్లో అయితే ట్రీట్మెంట్ చేయించుకుందామని ఇంకా అనుకొని ఇంకా నైట్ 11 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఇంకా చాలా టైం పట్టేసింది మాకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. సో ఇంకా 9 స్టార్ట్ అయితే మార్నింగ్ 6:30, 7 కల్లా అయితే వైజాగ్ వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా మా డాడీకి అయితే ఇక్కడ జాయిన్ చేసాం, ప్రెజెంట్ అయితే హాస్పిటల్లోని. ఆ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు
మా డాడీకి ప్రెజెంట్ 2 సర్జరీస్ అయితే బాగానే అయ్యాయి సక్సెస్ఫుల్గా. చెప్పాను కదా బ్యాక్ బోన్ది అండ్ అలానే లిప్స్ అయ్యిందనమాట మా డాడీకి సర్జరీ. సో చాలామంది అడిగారు ఏంటి ఎందుకు అదే మీరు కొంతమంది నేను కమెంట్స్ చదివాను కాబట్టి నేను దానికి కూడా ఆన్సర్ చెప్తున్నాను. వెడ్డింగ్ది మీరు ఖర్చు పెట్టుకోకపోయింటే మీకు ఇక్కడ మిగిలేవు కదా, లేకపోతే మీకు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అయినా మీరు ఎందుకు అడుగుతున్నారు డబ్బులు. మేము ఎవరిని కూడా ఫోర్స్ చేసి అయితే అడగలేదు, కానీ మాకు తోచినంత వరకు మాకు ఎవరైనా హెల్ప్ చేయగలంటే హెల్ప్ చేయండి అని చెప్పాము అంతే. ఇక్కడ మా డాడీకి అయితే మేము షిఫ్ట్ చేసిన తర్వాత అడ్మిట్ చేస్తాము అండ్ ప్రియాంకని అయితే ఉంచామన్నమాట 1 డేకి. తర్వాత ఇంకెవరిని ఉంచలేదు, ఎందుకంటే ఇక్కడ మా డాడీని చూసుకొని ఇక్కడ మమ్మల్ని కూడా చూసుకుంటే, ఎందుకంటే ఫ్యామిలీలో మేము మొత్తం అందరూ కూడా ఇంజ్యూరీ. డాడీ సీరియస్ కాబట్టి ప్రెసెంట్ డాడీ క్యూర్ అవ్వాలి అని చెప్పి ముందు డాడీని మాత్రమే అడ్మిట్ చేసాం. అండ్ మా పెద్దమ్మ వాళ్ళందరూ అయితే మమ్మల్ని టేక్ కేర్ చేసుకుంటున్నారు. అండ్ అలానే చాలామంది నేను వీడియో పెట్టాం కదా, తేజ చేసి పెట్టారు. సో పెట్టిన వీడియోకి కొంతమంది అయితే అడిగారు మీకు మనీ అసలు ట్రిప్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, లేకపోతే మీరు మనీ ఎందుకు అడుగుతున్నారు, ఇవన్నీ యూట్యూబ్ చేస్తారు కదా మీకెందుకు డబ్బులు అని చెప్పినట్టు. సో మాకు యూట్యూబ్ చేస్తున్న డబ్బులు అయినా సరే, ఇంకోటి వెడ్డింగ్ కోసం కూడా, వెడ్డింగ్లో ఎందుకు అంత ఖర్చు పెట్టారు, అదే పెట్టకపోతే ఇక్కడ మీకు యూజ్ అయ్యేది కదా అని చెప్పి వెడ్డింగ్ ఖర్చు పెట్టింది మా డాడీ. అది కూడా ఎవరు కూడా వెడ్డింగ్ అనేది మేము ఆల్రెడీ చెప్పాను నేను ముందు కూడా, ఎవరు ఉన్న డబ్బులతో అయితే చేయలేరు. ఎవరైనా సరే వెడ్డింగ్కి ఏ తల్లిదండ్రులైనా అప్పు చేసే చేయాల్సిందే. సో దాని మీద మీరు డిపెండ్ అయ్యి దీనికోసం మాట్లాడితే మేము ఏం చేయలేము. ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇలా యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి. సో అక్కడ మా డాడీ మమ్మీ అంతా చూసుకొని చేశారనమాట. మాకైతే తెలీదు, మేమైతే అందులోని ఏమి 1 రూపీ కూడా పెట్టలేదు. మాకు వస్తున్న మనీ మేము యూట్యూబ్లో చేస్తున్న మనీ కోసమైనా సరే మేము అది మా కాలేజ్, అంటే చాలామంది అడిగారు కదా మీకు వస్తుంది యూట్యూబ్ డబ్బులు, మా కాలేజ్ ఖర్చు కానీ మా పర్సనల్ యూజెస్ కోసం మాత్రం యూజ్ చేస్తాము అంతే తప్ప మేము మా ఇంట్లో మా డాడీకి కానీ మమ్మీకి కానీ మమ్మీ డాడీ మరి తీసుకొని మేము ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ వచ్చే అంత మేమేం మనీ మాకు ఎర్నింగ్స్ అనేవి మేమేం చెయ్యట్లేదు కూడా. అందులో మేము వీడియోస్ కూడా చాలా తక్కువే పెడతాము. అండ్ అలానే మీకు ట్రిప్కి వెళ్ళాల్సినంత అవసరం ఏంటంటే ఇది అసలు అడగడమే కరెక్టో కాదో నాకు తెలియట్లేదు ఎలా అడిగారో. మేము గుడికి వెళ్ళాము భద్రాచలం, ఎవరు కూడా అనుకోరు వెళ్తే ఇలాగవుతుందని, కానీ మాకు నిజంగా చెప్పాలంటే అంత పెద్ద యాక్సిడెంట్లో కూడా మేము సేఫ్ అయి బయటకు వచ్చామంటే అది దేవుడి దయ వల్లే. అండ్ అది జరగాల్సిన దాన్ని మేము బయటికి వెళ్తామనే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే అవ్వాల్సింది రాసి ఉంటే అది ఎలా అయినా జరుగుతుంది, ఎంత కాదు అవును అనుకున్నా. అండ్ మాకు అక్కడ చాలా జరిగాయి, అవి కూడా నేను తర్వాత అయితే చెప్తాను. అసలు మాతో అక్కడ ఇంకా మిగతావంతే జరిగింది ఏంటి, మేము 2 hours జర్నీలో రాంగ్ రూట్లో వెళ్ళిన కూడా మాతో చాలా జరిగాయి. సో నేను అది తర్వాత చెప్తా, ఇప్పుడైతే నేను చెప్పలేను. మేమైతే ఒకటే, మీకు అయినంత మాకు హెల్ప్ చేయండి. మాకు ఇప్పుడు మేమైనా సరే ఎంతెంతో ఇప్పుడు మా ఫ్యామిలీలో మాకు సపోర్ట్ మాకేదైనా అయి ఉంటే మా డాడీ అదంతా చూసుకొని మమ్మల్ని ఆ సిచ్యువేషన్ని మా డాడీ కంట్రోల్ చేసుకోగలరు. కానీ మా ఇంట్లో జరిగిందే మా డాడీ కంటే మమ్మల్ని ఇంకెవరు చూసుకుంటారు మాకు తెలియదు, ఎవరిని అడగాలి కూడా ఏం చేయాలి. మా మమ్మీ అయితే ఒక షాక్లో ఉన్నారు, ఎందుకంటే మా డాడీ ఎప్పుడు బాగుతారా, ఇప్పుడు ఇవంతా ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేసి. సో మేము ఈ వీడియో కూడా మేము వెంటనే పెట్టలేదు. అక్కడ మేము ఫండింగ్ కోసం డబ్బులు కూడా మేము మా ఫ్రెండ్కి మేము ఎవరికైనా హెల్ప్ అడిగితే వాళ్ళు అన్నారు ఇలా పెట్టొచ్చు కదా అని చెప్పిన తర్వాత మేము పెట్టాము. ఊరికైతే మాకు అసలు ఐడియా కూడా రాలేదు, ఫండింగ్ ఐడియా అనేది కూడా మాకు ఆ సిచ్యువేషన్స్లో అసలు మాకు ఏమీ తెలీదు. ఆ ఫండింగ్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళే పెట్టారు మా దాంట్లో నుంచి. సో అలా పెట్టిన తర్వాత తర్వాత తేజతో అయితే వీడియో చేయమన్నారు. అడిగితే మా డాడీ ఇప్పుడు ఏ ఇంటికైనా సరే పేరెంట్సే మెయిన్ స్టాండ్ ఉంటారు, స్టెప్ ఉంటారు మొత్తం ఏదైనా సరే చూసుకోవడానికి. సో అక్కడ మా డాడీకి అయితే ఇప్పుడు మేము ఎవరినన్నా అడుగుతాం, ఏమని చేస్తాం. ఆ టైంలో మాకున్నారు అనుకునే మేము ఎవరికైనా సరే ఫండింగ్ కోసమైనా అడిగాము. అయినంత హెల్ప్ అయితే అందరూ చేస్తున్నారు. 100 ఇవ్వండి 10 రూపీస్ వేసినారు ఉన్నారు, 200 వేసినారు అందరూని. సో వాళ్ళందరికీ అయితే నేను చాలా థ్యాంక్ఫుల్, మేము ఎప్పటికీ ఇది మర్చిపోము. సో ప్లీజ్ మేము ఉన్న సిచ్యువేషన్స్లో మళ్ళీ దానికి కూడా మీరు నెగిటివ్గా నెగిటివ్గా అయితే మాట్లాడకండి. మాకు తట్టుకుని అయితే అస్సలు ఓపిక లేదు, ఆ పేషెన్స్ అస్సలు లేదు మాలోని, అదే చెప్తున్నాము. అండ్ ఇంకా మాతో జరిగినవి, మా డాడీ యాక్సిడెంట్ అయితే ఇలా అయింది, మా డాడీ కండిషన్ అయితే ఇలా ఉంది, ఇంకా సర్జరీస్ అయితే ఉన్నాయి చెప్పాను కదా, ఇంకా 2 అయ్యాయి, ఇంకా 3 ఉన్నాయి. కాబట్టి అవి ఎలా అవుతాయి అనేది కూడా చూడాలి. సో ఫండింగ్ అయితే మాకు చాలా నీడ్ ఉంది.
సో మీకు అయినంత హెల్ప్ అయితే చేయండి. నేనైతే స్కానర్ అనేది పెడుతున్నాను. అండ్ అదే అక్కడ డీటెయిల్స్ పేమెంట్వి ఇవన్నీ కూడా మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళే చూసుకుంటున్నారు. మొత్తం హాస్పిటల్ బిల్స్ వాళ్ళ వైపు నుంచి అయినా సరే, మాకు మీరు హెల్ప్ చేస్తున్న అమౌంట్ అయినా సరే మొత్తం వాళ్ళే. ఎందుకంటే మాకు చూసుకునే పొజిషన్ కూడా మేము లేము. సో అంతే అండి. మేము ఏమైనా వీడియోస్ పెడుతున్నా అవి షెడ్యూల్ ఉన్న వీడియోసే, దానికి కూడా మళ్ళీ ఏం చెప్పకండి. మాకు ఇప్పుడు అమౌంట్ మనీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మేము వీడియోస్ కూడా పెట్టి, ఇప్పుడు ఆ 1 రూపీ వచ్చినా ఎంత వచ్చినా సరే మా దాని నుంచి మాకు వచ్చినా మా డాడీకి యూజ్ అవుతుందని మాత్రమే. అండ్ మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని అయితే మేము అనుకుంటున్నాము. మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఎంత కావాలో అంతే మాకు మీ ప్రేయర్స్ కూడా కావాలి. మా డాడీ తొందరగా బాగా అయిపోయి మా ఇంటికి వచ్చేస్తే చాలు, బాగా అయిపోయి మా ఇంటికి వచ్చని చెప్పైతే ప్లీజ్ అందరూ కోరుకోండి. నేను మా డాడీ లేకుండా మాకైతే అసలు బుర్ర ఏం పని చేయట్లేదు అందరం కూడా. ఎందుకంటే మా ఇంట్లో మా సపోర్టే మా డాడీ, ఎవరికైనా సరే అంతే ఉంటుంది. సో తొందరగా మా డాడీ రికవర్ అయిపోయి అయితే కోరుకోండి. అండ్ అలానే ప్రియాంకది కూడా అడిగారు చాలామంది. సో ప్రియాంక కూడా ప్రెజెంట్ అయితే బాగాలేదు. తనకి ఇదంతా స్వెల్ అయిపోయి ఫేస్ అంతా ఇయర్ అంతా పెయిన్తో ఉంది. సో తను కూడా చాలా త్వరగా రికవర్ అవ్వాలని అయితే కోరుకోండి. అండ్ మాకు మీ సపోర్ట్ అయితే కావాలి గైస్. సో ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. అండ్ మేమైతే మీరు మాకు చూపిస్తున్న లవ్ అండ్ ఇంత ఎఫెక్షన్కి నేను ఎప్పటికీ ఇవన్నీ ఏది మర్చిపోను గైస్. సో థ్యాంక్ యూ సో మచ్.